టీమిండియా వన్డే చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుగాంచిన రోహిత్ శర్మను భవిష్యత్ అవసరాల దృష్ట్యా వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఆ బాధ్యతను టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కు అప్పగించింది. రోహిత్ సారథ్యంలో భారత్ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ వరకు వెళ్లింది. ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2 సార్లు ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయం అతడి అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. కానీ బీసీసీఐ అనూహ్య నిర్ణయంతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ తనదైన ముద్ర వేశాడు. 2017 నుంచి 2025 వరకు వన్డే జట్టు కెప్టెన్ గా కొనసాగాడు. అతడి సారథ్యంలో 56 వన్డే మ్యాచ్లు ఆడిన భారత జట్టు 42 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అంటే విజయాల శాతం 76. టీమిండియా కెప్టెన్లుగా గొప్ప పేరున్న సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని కంటే హిట్ మ్యాన్ ఎక్కువ శాతం మ్యాచ్లు గెలిపించాడు. కపిల్ దేవ్, అజహరుద్దీన్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ కంటే కూడా రోహిత్ పర్సెంటేజ్ అధికం. అయితే అదంతా గతం. వ్యక్తిగత ప్రదర్శనే ఇప్పుడు రోహిత్ ని జట్టులో కొనసాగేలా చేస్తుంది. ఆస్ట్రేలియా టూర్ కి టీంను ప్రకటించినప్పుడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇదే మాట చెప్పాడు. 2027 వరల్డ్ కప్ నాటికి రోహిత్ కి 40 సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులో ఫిట్నెస్ కాపాడుకుంటూ వరల్డ్ కప్ లో ఆడటం అంటే మామూలు విషయం కాదు. పైగా అప్పటి వరకు ఫామ్ కొనసాగించాలి. ప్రస్తుత కాలంలో వన్డే మ్యాచ్ల సంఖ్య తగ్గిన నేపథ్యంలో హిట్ మ్యాన్ కి ఇది కత్తి మీద సామే. అయితే కెప్టెన్ గా విపరీతమైన ఒత్తిడిలోనూ దూకుడైన ఆటతీరుతో రోహిత్ రాణించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఓపెనర్ గా కేవలం 11 మ్యాచ్ల్లో 597 పరుగులు చేసి తానేంటో నిరూపించాడు. అలాంటిది కెప్టెన్సీ భారం తగ్గిపోయాక ఇంకెంతగా బ్యాటింగ్ లో చెలరేగిపోతాడో ఓ అంచనా వేయొచ్చు. కోహ్లీ కూడా కెప్టెన్సీని వదిలేశాక బ్యాటింగ్ లో వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రోహిత్ కూడా తన సహచరుల బ్యాట్ తో మరింత స్వేచ్ఛగా విజృంభించే అవకాశం ఉంది. వన్డేలో ఒక డబుల్ సెంచరీనే కష్టం అనుకుంటున్న రోజుల్లో 3 ద్విశతకాలు సాధించి హిట్ మ్యాన్ తానేంటో తెలియజెప్పాడు. ఈ 3 డబుల్ సెంచరీల్లో 2 తాను కెప్టెన్ కాకముందు చేశాడు. ఇక మూడోది కెప్టెన్ అయ్యాక ఆడిన 3వ వన్డేలో సాధించాడు. అంటే ఓ రకంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లేకుంటే మరింత ప్రమాదకరం. ఈ లెక్కన నాన్ కెప్టెన్ బ్యాటర్ గా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆడితే ఫామ్ పెద్ద విషయమే కాదు. ఇక ఫిట్నెస్ సంగతంటారా? మొన్న ఈ మధ్య 10 కేజీల బరువు తగ్గి ఫిట్ గా మారి ఆశ్చర్యపరిచాడు. కాబట్టి ఆసీస్ పర్యటన, ఆ తర్వాత జరగనున్న మ్యాచ్ల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వస్తుంది.